రైట్. అది అంటే వీళ్ళు చేసే పనులు ఎంత భయంకరంగా ఉన్నాయి అనే దానికి కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇవాళ ఆ రకమైన రియాక్షన్ ఇవ్వడం అనేది ఒక ఉదాహరణ. ఓ పక్కేమో ఇట్లాంటి విషపు రాతలు, ఓ పక్కేమో ప్రపంచ బ్యాంకుకి లేకపోతే ఇతర ఆర్థిక సంస్థలకి రాసే లేఖలు. ఇది ఎవరికి నష్టం, ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు, అసలు ఇలాంటి వాళ్ళకి ప్రజా జీవితంలో ఉండే అర్హత ఉందా అనే దగ్గర క్వశ్చన్ రేజ్ అవుతూ ఉంది. శ్యామ్ కిషోర్ గారు, మీ రియాక్షన్ ఏంటి దీని మీద? ఈ రకమైన నెగిటివ్ రాతలు రాయడం జరిగింది ఒకటి, దాన్ని ప్రజల దగ్గర ఇంకో రకమైన పోర్ట్రే చేసే విధంగా చేసే ప్రయత్నం. దీనికి ముందు అసలు మనం ఆయన అసెంబ్లీలో అమరావతి రాజధాని బిల్లు పెట్టుతున్నప్పుడు ఇంకా ఎక్కువ కావాలా, ఈ 34,000 ఎకరాలు సరిపోదు అని చెప్పి ఆయన అధికారంలోకి రాగానే 3 రాజధానుల పేరుతోటి అసలు అమరావతిని రాజధానే కాదు అనే వరవడితోటి ఆయన చేసిన ద్రోహం ఇవాళ కూడా రాజధాని ప్రాంత ప్రజలు కాదు, రైతులు కాదు, ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా మర్చిపోలేదు. ఇంకొకటి, అసలు రాజధాని కోసం నువ్వు కనీసం ఒక ఇటుక కూడా పేర్చకుండా, ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఇవాళ రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వారి పేపర్ కానివ్వండి, వారి ఛానల్ కానివ్వండి, లేకపోతే వారికి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడటం ఏదైతే ఉందో ఇది దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్లు మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అసలు ఆయన విశ్వసనీయత లేని మనిషి. ఒక మాట అసెంబ్లీలో మీరు మాట్లాడిన మాటకి ముఖ్యమంత్రి అయిన తర్వాత కట్టుబడినటువంటి వ్యక్తి మాట్లాడే మాటకు అసలు విలువ ఉందా? ఈవేళ ఒక బిల్లు పెట్టాలంటే అనేక విషయాల మీద అవగాహన జరగాలి. బిల్లు పెట్టేటప్పుడు కేంద్రం రాష్ట్రం మధ్య అనేక సంప్రదింపులు జరుగుతాయి. కేంద్రంలో బిల్లు తయారు చేసేటప్పుడు కూడా అనేక శాఖల మధ్య సమన్వయం కోసం, విషయాలు తెలుసుకోవడం కోసం అనేక క్లారిఫికేషన్ల వివరణలు వాళ్ళు అడుగుతూ ఉంటారు. దాన్ని పూర్తిగా తెలుసుకొని అన్ని విషయాలు సేకరించిన తర్వాత ఒక సమగ్రమైనటువంటి బిల్లును పెట్టడం జరిగింది. దానిని ఏదైతే బిల్లు వెనక్కి పంపారని ఆ మీడియాలో చెబుతున్నారో, అసలు తయారు కాని బిల్లు విషయంలో వాళ్ళు ప్రచారం చేస్తున్నారంటేనే ఈ రాజధాని మీద కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ గారి మీద కానీ వాళ్ళకి ఎంత వ్యతిరేకత ఉందనేది మనకు అర్థమవుతుంది. వారే కనుక చిత్తశుద్ధి గలవారైతే వారి హయాంలో, వారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ రాజధాని కోసం కానివ్వండి, ఈ రాష్ట్రం కోసం కానివ్వండి ఒక్క అడుగు ముందుకు వేసినటువంటి దాఖలాలు ఉన్నాయని నేను ప్రశ్నిస్తున్నా. రైట్. అలాగనే ఒక్క రాజధానే కాదు, రాష్ట్ర ప్రజలే కాదు, రాష్ట్రంలో అన్ని వర్గాల యొక్క వ్యతిరేకత చూడగన్న మనిషిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. దాని పర్యవసానమే వారికి ప్రజలు ఇచ్చిన తీర్పు అనేది కూడా అర్థం చేసుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారు. బాలకోట గారు, ఇక్కడ ఇప్పటికే రైతులు ఎంత ఆనందంలో ఉన్నా కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చారు అని ఆనందంగా ఉన్నా